కడియం శ్రీహరికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఒకటి, ఆయన ఎంతకాలం ఆయనకి సీట్ రాలేదని అప్పుడు కాంగ్రెస్లోకి వచ్చుంటే ఒక అర్థం ఉండేది. సీట్ వచ్చి పాపం ఆ డిప్యూటీ సీఎంగా చేసిన 2 సార్లు గెలిచినటువంటి రాజయ్యని పక్కన పెట్టి మరీ సీటు శ్రీహరికి ఇస్తే ఆ సీట్లో ఆయన కాస్త వెళ్ళి కాంగ్రెస్లో చేరడం. ఇంకోటి, వాళ్ళ అమ్మాయికి సీట్ ఇచ్చాక కూడా ఇప్పుడు తాజాగా ప్రధానమైన ఆరోపణ ఏంటి, నా కూతుర్ని ఇట్లా ఎంపీగా పెట్టాలని నా దగ్గర డబ్బులు లేవంటే 10 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చారని ఆ డబ్బులు తీసుకెళ్ళి కాంగ్రెస్లో చేరాడు. ఇది గ్రౌండ్లో పెద్ద ఎత్తున జనంలోకి కూడా వెళ్ళింది, నమ్ముతున్నారు జనం. అది ఒక ఆస్పెక్ట్ అయింది. రెండవది, బీజేపీ అందులో రిలీజియస్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అమ్మాయి గుంటూరుకి సంబంధించినటువంటి ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకున్నది ఎస్సీ ఎట్లా అవుతుందని. ఎస్సీ వేరే వాళ్ళని చేసుకున్నా ఎస్సీగానే ఉంటారు, వేరే వాళ్ళు ఎస్సీలు గారు అంతే. ముస్లిం అయినటువంటి ఆ వ్యక్తి ఎస్సీ గాడిగా, కానీ అక్కడ మతాంతర వివాహం అన్నటువంటి కాన్సెప్ట్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండిటికి తోడుగా ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారన్నటువంటి పాయింట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆయన ఏం చెప్తా ఉన్నారు, నియంతృత్వం పాటించారు అన్నటువంటి కోణాన్ని. ఏది నమ్ముతారు అనేది జనం చూడాల్సి ఉంది.